అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ కొండవల్లి చంద్రశేఖర్. నేను గతంలో కూడా నా యూట్యూబ్ ఛానల్లో పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఫుడ్ ఏ రకంగా ఉంది, ఎంత విషయాన్ని ఇస్తున్నాం, మనమే చేతులారా డబ్బులు పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాం అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. పెడితే దానికి కొంతమంది అట్లా ఏం లేదు, కొంతమంది ఏమో నార్మల్గా దాన్ని ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా అప్రూవల్ చేస్తున్నారు కదా అని చెప్తున్నారు. వాళ్ళు ఏదైనా పెట్టనివ్వండి, ఎన్ని అప్రూవల్స్ అయినా ఇవ్వనివ్వండి, కానీ మనం పిల్లలకు ఇచ్చేటువంటి ఫుడ్స్లో ప్లాస్టిక్ని నింపిస్తూ ఉన్నాం, విషయాన్ని ఇస్తున్నాం. కాబట్టి దాన్ని ప్రాక్టికల్గా మీ ముందు చేసి చూపించడానికి ఈరోజు ఇది తీసుకొచ్చిన. చూడండి, ఇవి అందులోంచి ఆ ప్యాకెట్లో నుంచి తీసుకున్నటువంటి ఫుడ్సే. సో మనం ఏదైనా జనరల్గా ఫుడ్ని కనుక బర్న్ చేస్తే ఆ బర్నింగ్ అనేది ఒక మాదిరిగా జరుగుతుంది. కానీ ఇక్కడ బర్నింగ్ చూడండి ఏ రకంగా అంటే, ఒక ప్లాస్టిక్ కార్బన్ డైఆక్సైడ్ని ఏ స్థాయిలో రిలీజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి స్మెల్ మొత్తం రూమ్ మొత్తం ఏ రకంగా వ్యాప్తి చేస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, దీని మంట కూడా జనరల్గా దీని మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ దగ్గర చూస్తే అర్థమైపోతుంది. ప్లాస్టిక్ ఏ రకంగా అయితే మండుతుందో ఆ రకంగా మండుతుంది. చూడండి, చిట్ అని సౌండ్ వస్తూ, అంటే ఆయిల్ కూడా ఇక్కడ చూడండి, ఆయిల్ అనేది కూడా ఫామ్ అయింది. ఆయిల్ లాగా మనం ప్లాస్టిక్ కవర్ని కాలుస్తే ఏ రకంగా దాంతో తయారవుతుందో అది చూడండి, ఎంత ఏ స్థాయిలో ఆయిల్ లాగా కింద మీరు చూస్తే స్పష్టంగా కనబడుతుంది. సో అంటే ఇటువంటి ఫుడ్ని మనం పిల్లలకి ఇస్తున్నాం. చూడండి ఎంత ప్లాస్టిక్. ఇదే మనం జనరల్గా మనకు చూడండి, ఒక ఆయిల్ నా వేలు మీద పడింది అంటే చూడండి, ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఎట్లా వస్తుంది. ఆయిల్ కాదు, దీనికి సంబంధించిన ప్లాస్టిక్కి సంబంధించింది. సో ఇటువంటి ఫుడ్న మనం పిల్లలకి ఇచ్చేది. కాబట్టి ఒకసారి ఆలోచించి పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్ని జాగ్రత్తగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది పిల్లలు ఈరోజు హాస్పిటల్ పాలవుతున్నారు అంటే కేవలం బికాస్ ఆఫ్ ఫుడ్, వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ చూడండి ఏ రకంగా తయారైంది. అంటే ఏది కూడా మన న్యాచురల్గా దొరికేటువంటి ఫుడ్ కానీ ఈ రకంగా రాదు. కాబట్టి ఆలోచించండి. తల్లిదండ్రులకు ఇది ఒక హెచ్చరిక అనుకోండి. మన పిల్లల ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నా.